అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్కీమ్స్ ఆన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో కొత్త రేషన్ కార్డులు ఎవరెవరికి వస్తాయి అనేది ఒకసారి తెలుసుకుందాం. ముందుగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ముందుగా మనందరికీ తెలుసు, ఆగస్టు 25 నుంచి 31 వరకు కొత్త రైస్ కార్డులు అయితే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందని మంత్రి మనోహర్ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎవరికి కొత్త కార్డులు వస్తాయి, ఎవరికి రావు అనేది మన వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనము ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర ఉన్న కార్డులన్నీ కూడా లాస్ట్ గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న కార్డులు. సో అవి ఈ గవర్నమెంట్ కంటిన్యూ చేయదు. కాబట్టి ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఏటీఎం కార్డు సైజులో ఉన్న క్యూఆర్ కోడ్తో కలిగిన కొత్త రైస్ కార్డు అయితే అందరికీ వస్తుంది. రేషన్ కార్డులు ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళందరికీ కూడా కొత్త రేషన్ కార్డు అయితే రావడం జరుగుతుంది. అలాగే మనకి రైస్ కార్డ్ ఆప్షన్స్ ఇచ్చాక చాలామంది స్ప్లిట్టింగ్ చేయించుకోవడం, యాడింగ్ చేయించుకోవడము, అలాగే మైగ్రేషన్, అడ్రస్ మార్పులు అవన్నీ చేంజ్ చేశారు, డీటెయిల్స్ అవన్నీ చేంజ్ చేశారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటంటే, ఇప్పటి వరకు ఎవరైతే ఏమి స్ప్లిట్టింగ్ కానీ ఏమైనా చేంజెస్ కానీ చేశారో, స్ప్లిట్టింగ్ చేసినప్పుడు 2 కార్డులు అవుతాయి. ఆ 2 కార్డులు కూడా రావడం జరుగుతుంది. అలాగే ఏమైనా చేంజెస్ చేసుకుంటే ఆ చేంజెస్తో మనకి కొత్త కార్డు అయితే రావడం జరుగుతుంది. ఇంతకుముందులాగా మనకి ఇంతకుముందు కార్డులో ప్రజెంట్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ నేమ్ ఇచ్చి టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇచ్చేవాళ్ళు, వెనక 2-3 పేర్లు ఇచ్చి రిమైనింగ్ వాళ్ళవి అండని సింబల్ పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాకుండా రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు కూడా బ్యాక్ సైడ్ డిస్ప్లే చేయడం జరుగుతుందని మంత్రి గారు చెప్పడం జరిగింది. అలాగే కొత్త కార్డులన్నీ వస్తాయి. మరి ఒకవేళ మన రేషన్ కార్డులో మన నేము, ఈ డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఉంటే ఏం చేయాలి? ఆధార్ కార్డులో ఒక విధంగా ఉంది, హౌస్ హోల్డ్ డేటాబేస్లో ఒక విధంగా ఉంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే, అప్డేట్ ఈకేవైసీ అనేది చేసినట్లయితే మన ఆధార్ కార్డులో ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి హౌస్ హోల్డ్ డేటాబేస్లో మనము అప్డేట్ ఈకేవైసీ చేసిన 24 గంటలకి మారిపోవడం జరుగుతుంది. ఇలా ఎవరైనా ఇంకా మీ హౌస్ హోల్డ్ డేటాబేస్కి, మీ ఆధార్ కార్డుకి తప్పుగా ఉన్నట్లయితే ఒకసారి అప్డేట్ ఈకేవైసీ చేసుకోండి. వన్స్ రైస్ కార్డు వచ్చాక మళ్ళీ రైస్ కార్డు రావాలంటే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో సచివాలయంలోనే ప్రింట్ తీసి ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా కాదు, పైనుంచి కార్డు వస్తుంది. కాబట్టి ఏమైనా తప్పులు ఉంటే ముందే సరి చేసుకోండి. కొత్త కార్డులో అన్నీ కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.